అన్న చెప్పరా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగా? మీ డాడీని కూడా అరెస్ట్ చేయనని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా మీ డాడీ పైన దాడి చేసినా లేకపోతే వాళ్ళపైనే మీ వాళ్ళపైనే వాళ్ళు దాడి చేశారు? అసలు ఏం జరుగుతుంది? ఎవ్వరు లేరు, అందరు మీటింగ్కి వెళ్ళారు. 30 మంది 20 మంది ఉన్నారు ఎంతేడా. వాళ్ళే 70 మంది ఇజ్రాయల్ అని 50 మెంబర్స్ బాయ్స్ని 30 మంది తీసుకొని వచ్చి మా మీదనే ఏ సమయంలో తీసుకొచ్చారు? మధ్యాహ్నం ఎవ్వరు లేరు, అందరు మీటింగ్ వెళ్ళారు. మధ్యాహ్నం టైం తీసుకొని వచ్చి మా మీద దాడులు చేశారు. మేమేం కొట్టలేము, 5 మందిని పట్టుకున్నాం, రూమ్లో వేసినాం, ఏమనలేము. ఇంకా అక్కడ మా తాత వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరు మీటింగ్కి వెళ్ళారు. ఇంకా మా తాతకు కూడా హెల్త్ బాగాలేదు, షుగర్ ఉంది, ఆయనకి అన్నే తీసుకుపోయారు. మా డాడీకి మా తాతకి మొన్న పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఇట్లా అక్క బంగారం పోయింది, ఇంకా దీని మీద తీసుకుంటానే జస్ట్ తీసుకొచ్చి మళ్ళీ వదిలేసి పోతామని లోపల తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కేసు చేసారు. తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో వేసారు. ఫోన్ చేయదు మాట్లాడదామంటే కూడా ఫోన్లు ఇస్తలేరు వాళ్ళకి ఎట్లా తిన్నారా పండుకున్నారా అని అసలు ఫోన్లు కూడా ఏం ఇస్తలేరు. ఫోన్లు కూడా గుంజుకుంటారు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. మళ్ళీ మాకు ఏమైనా న్యాయం అని చేయాలంటే కార్పొరేటర్ గంగాధర్ మాకు 30 లక్షలు ఇచ్చి పంపించేసారు. మీరు ఉండదు, పైసలు తీసుకొని మీరు ఎందుకున్నారు, వెళ్ళిపోవచ్చు కదా, మీ మీద వెళ్ళిపోతే మీరు మీ ఇంట్లో వెళ్ళి బయటకు వస్తారు కదా, పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. తీసుకొని వెళ్తుంటే ఇంకా సీఎం మొన్న ఫస్ట్ డిసెంబర్ 8 తారీఖు గుషల్గుల కొట్టి సీఎం వచ్చిండు. వస్తే ఇంకా ఎందుకు ఇట్లా వేసినని అన్ని సహాయం చేసిండు. గంగాధర్ కార్పొరేటర్ కూడా వచ్చి బిందెలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇస్తే ఇప్పుడేమో ఇట్లా ఎవరో చెప్పిరేమో చేసిరు. ఇప్పుడు ఏం గంగాధర్ ఉంటాడు, ఆయన కూడా బ్లాక్మెయిల్ చేస్తుండు. తొందర ఇల్లు కాల్ చేయండి, చిన్నపిల్ల పండుకుంటే కూడా అట్లనే ఇజ్రాయల్ వచ్చి రాళ్ళు తీసి కొట్టడం, ఇట్లా చేయడం. మళ్ళీ బస్సులో ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. అసలు ఏడుకు పంపిస్తలేదు తెలుసా. ఈడే వర్షంలో వండుకొని టెంట్ కిందనే అంటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా మీరు ఇబ్బందులు పడబట్టి? ఎన్ని రోజులు అవుతుంది? 2 తారీఖు కుల్లగొట్టి ఇంక 7 గుసలు కట్టుకోమంటే తిరుమల మళ్ళీ వచ్చిండు. గంగాధర్ కార్పొరేటర్ ఇవన్నీ చేసేసినాక, ఇవన్నీ క్లీన్ చేసినాక తిరుమల మళ్ళీ వచ్చి మాకు సహాయం చేసిండు. ఇవన్నీ తీసేసి ఇంకా మీరు గుడిసెలు వేసుకోండి అంటే ఇంకా చిన్న వేసుకొని టెంట్ల కింద వండుకున్న వర్షంలో. ఏంది మరి స్కూల్కి వెళ్తున్నారా ఇప్పుడు మీ పిల్లలంతా కావచ్చు? తినడానికి తిండి కావచ్చు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి మరి? ఒక పైసలు ఉంటాం అక్కడ తింటున్నాం, లేకపోతే పైసలు అంటున్నాం. స్కూల్ కూడా పోతలేం, నెల రోజులు స్కూల్ కూడా పోకుండా. నైట్లు కూడా భయంతోనే పడుకుంటున్నారు, అది కూడా టెంట్ కిందనే పడుకుంటారు. పడుకోవడానికి మేము వండుకుంటే పెద్దవాళ్ళు ఇంకా చూసుకుంటూ ఉంటుర్రు, మరి ఇది అది ప్రైవేట్ స్థలం అని చెప్తా ఉన్నారు కదా, మరి గవర్నమెంట్ది కాదు, మీరు ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఫస్ట్ గవర్నమెంట్ అయినా కులగొట్టేసారు. మన తర్వాత సీఎం ఇది కార్పొరేటర్ గంగాధర్ వచ్చి ప్రైవేట్ ప్లేస్ మీరు పోండి, నా తరపు నుంచి మీకు 30 లక్షలు ఇస్తాని ఆయన పైసలు ఇచ్చి మాకు వెళ్ళగొట్టేసి ఫస్ట్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అని ఇప్పుడు అంటుందంటే ఇంకా సార్ వాళ్ళందరూ వచ్చి ఇంకా అగ్రప్ సార్ అనిల్ సార్ వీళ్ళందరూ వచ్చి ఇంకా గవర్నమెంట్ జాగానే బోర్డు నాటారు. అక్కడ నాడితే ఇంకా అక్కడెక్కడే వచ్చి ఎం గంగాధర్ అని ఉంటాడు, ఆయన ఇక మెల్లగా చూసుకుంటా అందరిని అన్ని చూసుకుంటూ పోతుండు డైలీ. ఏం జరుగుతుంది ఇక్కడ ఏంది అని, ఎవరు వస్తారు, ఏమేమి చేస్తారు, ఇవన్నీ చూసుకుంటూ పోతుర్రు. మాకు సీఎం రావాలి, మాకు ఇడేనే 60 గజాలు ఇచ్చినా కూడా చాలు, ఇక్కడనే మేము ఇల్లు కట్టుకుంటాం. అప్పటిదాకా మాత్రం పక్కకు పోమంటారు మీరు? ఈయనే ఉంటాం. అంటే నువ్వు పుట్టడం ఇక్కడనే పుట్టినవారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళందరూ. మా డాడీ కూడా ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే పుట్టింది మా డాడీ కూడా. ఏం పని చేస్తారు డాడీ అమ్మ ఇట్లా? అందరూ మమ్మీ వాళ్ళేమో కూలి ఇళ్ళ పని చేస్తారు, డాడీ వాడేమో కొంతమంది మేస్త్రి పని చేస్తారు, కొంతమంది రాళ్ళు కొట్టుకుంటూ ఇక్కడనే ఉంటారు. అంటే నాన్న అరెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు? దాదాపు 3-4 రోజులు అవుతుంది. కనీసం ఫోన్ కూడా చేయట్లేదు, ఎవరికి కూడా ఫోన్ చేయడానికి అలౌ చేయట్లేదు అస్సలు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టిరు, ఫోన్లు కూడా చేస్తా అంటే కూడా అస్సలు ఇస్తలేరు. ఏపీఎస్కి తీసుకెళ్ళారు సంగారెడ్డి. అంటే మీరు సంగారెడ్డి పిఎస్కి వెళ్ళే ప్రయత్నం చేసిరా? అక్కడికి రానిస్తురా మరి? ఎక్కడ సంగారెడ్డి ఉన్నాయంట కానీ ఎక్కడ కూడా తెలుస్తలేరు. ఫోన్లు వేసి చెప్దామంటే కూడా అసలు ఫోన్లు కూడా ఇస్తలేరు. చెప్పు అసలు మీ ఇళ్ళనట ఎందుకు కూల్చేసారు? మీరు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉంటుర్రట, మీ అమ్మ వాళ్ళు కావచ్చు, మీ తాతలు, మీ నాన్నమ్మలంతా ఎందుకు కూల్చేస్తారట మీ ఇళ్ళని మరి? అన్న అంటే ఇప్పుడు ప్రైవేట్ జాగా అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొంతమంది వచ్చి గవర్నమెంట్ జాగా అన్న ఇది ప్రైవేట్ వాళ్ళు వచ్చి గంగాధర్ కార్పొరేటర్ వచ్చి ఇది ప్రైవేట్ జాగా అని చెప్పేసి కూల్చేస్తారన్న. 3 లక్షలు ఇంటింటికి 3 లక్షలు ఇచ్చి ఒక్కొక్కరికి లేనివారికి 50 లక్షలకి 50 వేలు వచ్చి ఇంకా పంపించేస్తారు అన్న. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి అన్న. అందరు తీసుకురన్నా, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేనా. మాకు జాగాలు అని కోరుతున్నామన్నా, మీ కాలనే పట్టుకొని పడుతున్నామన్నా. మాకు జాగాలు ఇచ్చి 60 గజాలు ఇచ్చి ఇంకా మాకు ఒక ఇల్లు కట్టిస్తే చాలన్నా, అదే మేము కోరుతున్నాం. ఎవరు వచ్చి కొట్టించారట, చాలా మందిని మీ వాళ్ళని కొట్టిరంట, నిజమేనా? కొట్టిరంట మీ వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేసిరట, నిజమేనా? అన్న ఇజ్రాయెల్ వచ్చి ఇది
70 మంది కరెక్ట్ 5 మంది దొరికిరన్నా. వాళ్ళు దాంట్లో వేసినామన్నా, వేసి దాంట్లో రూమ్లోకి పట్టించినాం. పోలీసు వాళ్ళు వచ్చారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చి పట్టించినాము వాళ్ళకి. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారన్నా. అన్న ఇంకా ఇక ఇది మా పెద్దమ్మ వాళ్ళ డాడీ, ఇంకా పెద్దమ్మ వాళ్ళ అయినా, ఇంకా మా రంగయ్య తాత, మా తాత అక్కడ సంగారెడ్డి సైడు అరెస్ట్ చేసిరన్న ఇద్దరిని. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియనట్టుందన్న. వాళ్ళు ఫోన్ చేయడానికి కూడా అర్హత లేకుండా చేస్తురన్న. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పనా అన్న? మేము కూడా మనుషులే కానా? మేము అన్నాలు ఇస్తున్నారన్న. ఇక్కడ మాకు సామాను ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న. కానీ మొత్తానికి జీరెక్స్, ఆర్ఐఆర్, పాన్ కార్డ్ అవన్నీ ఉన్నాయన్న. ఓటర్ లిస్ట్ అన్నీ ఉన్నాయన్న మా దగ్గర. ఎందుకన్నా ఇంత ధర్మాతురా అన్న? మేము చెప్పనా? మేము మనుషులు, వాళ్ళ మనుషులు కాదా అన్న? చెప్పనా? అంటే స్కూల్కి వెళ్తారా మరి? మీరు స్కూల్ కూడా వెళ్ళట్లేదా ఇప్పుడు? స్కూల్ కూడా వెళ్ళట్లే అన్న. ఎక్కడి నుంచి ఎక్కడ కొడతారని మాలంక ఇది కార్పొరేటర్ గంగాధర్ వాళ్ళ మనుషులు వచ్చి మాలంక స్కూల్కి వచ్చి మళ్ళీ కొడతారని భయంతోనే వెళ్ళట్లే అన్న మేము. ఎట్లా మరి మీకు రోజు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? తినడానికి తిండి కావచ్చు, మరి ఇట్లా పడుకుంటే బయట ఏంది పరిస్థితి మరి? అన్న లేదన్న, దోమలు కరిచినా కానీ ఇక్కడనే ఉంటున్నాం అన్న. మొత్తానికి ఇక్కడ అన్నం మా అమ్మ వాళ్ళు తెచ్చినా కానీ మేము కొంచెం తింటాం, మా అమ్మ వాళ్ళకి కొంచెం పెడతామన్న. ఇంకంతే అన్న. ఇక్కడనే పండుకుంటాం, ఇక్కడనే ఉంటామన్న. మేము ఇంట్లోకి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చి ఏ మూల నుంచి ఎక్కడి రాళ్ళతోని, పెద్ద పెద్ద రాళ్ళతోని ఎక్కడి నుంచి కొడతారన్న భయం అన్న. మాకు ఇట్లా చేసిరన్న, మాకు బతుకులకి ఇట్లానే అయిపోతున్నాయి అన్న. మాకు 60 గజాలు ఈ జాగా మీది కాదు, వేరే ప్రైవేట్ వాళ్ళదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఖాళీ చేయమంటారు. ఇది గవర్నమెంట్ జాగానా? ఇది గవర్నమెంట్ జాగానా? మాకు నీ కాలు పట్టుకొని ముక్కుతున్నామన్నా, ప్లీజ్ అన్న. మాకు 60 గజాలు ఒక ఇల్లు కట్టిస్తే చాలన్నా. అదొకటి చేస్తే చాలన్నా. మాకు ఇక్కడనే ఉంటామన్నా. ఇక్కడనే మా సమాధులు కూడా ఇక్కడనే ఉన్నాయన్న. మాకు గుర్తుండాలని కోరుకుంటున్నామన్నా.